హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అయితే రానే వచ్చేసింది. నేటి గ్రాండ్ ప్లాన్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, గెస్ట్లు ఎవరు రాబోతున్నారు, టాస్క్లు ఎలా ఉండబోతున్నాయి, బెడ్రూమ్లో స్పెషాలిటీ ఏంటి, వాటి టాస్క్లు ఎలా ఉండబోతున్నాయి, అసలు హౌస్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. గార్డెన్ ఏరియాలో సీజన్ 8కి సింబాలిక్గా ఇన్ఫినిటమ్ రూమ్ని సెట్ చేశారు. ఇది స్పెషల్ రూమ్. హౌస్ కెప్టెన్ అయిన వాళ్ళు, పౌరాస్త్ర సంపాదించిన వాళ్ళని ఇందులో ఉంచబోతున్నారు. మొత్తం 3 రూములు ఉన్నాయి. మొదటిది వచ్చేసి డ్రాగన్ ఫ్లై, రెండోది వచ్చేసి జీబ్రా, మూడోది వచ్చేసి పికాక్. హౌస్ ఫర్నిచర్తో పాటు బెడ్రూమ్లు కూడా జంతువుల కాన్సెప్ట్లో ఉండబోతున్నాయి. వాటి పేర్లు జంతువుల పేర్లే పెట్టారు. హౌస్ ఫర్నిచర్ కూడా జిరాఫీ, ఏనుగు ఆకారాల్లో ఉండబోతున్నాయి. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెడుతున్నారు. అయితే గతంలో వచ్చేసి ఒక్కో కంటెస్టెంట్స్ని వివిధ రకాల టాస్క్లు ఇచ్చి హౌస్లోకి పంపేవారు. కానీ ఈసారి ఇద్దరిని జంటగా పంపిస్తున్నారు. వాళ్ళకి జంటగా టాస్క్లు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే మొదటగా వచ్చేసి దర్శకుడు అనిల్ రావుపూరి గారు జంటను హౌస్లోకి తీసుకెళ్ళబోతున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి రానా, నివేదా థామస్ గెస్ట్లుగా రాబోతున్నారు. సెప్టెంబర్ 6న థియేటర్లో విడుదలవుతున్న 35 మూవీ ప్రమోషన్లో భాగంగా వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. వాళ్ళు కూడా కంటెస్టెంట్స్కి ఒక్కో టాస్క్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే నేచురల్ స్టార్ నాని కూడా సెట్స్ పైకి రాబోతున్నారని తెలుస్తుంది. గత వారం విడుదలైన సరిపోద శనివారం మూవీ ప్రమోషన్లో భాగంగా స్టేజ్ పైకి రాబోతున్నారు నాని. సీజన్ 2కి నాని హోస్ట్గా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 3 సీజన్ నుంచి 8వ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకే స్టేజ్ పై ఇద్దరు హోస్టులను చూడబోతున్నాం అనమాట. గతంలో కూడా నాని బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో కలిసి హోస్టింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గీతూ రాయల్, ఆర్జే చేతీలు బిగ్ బాస్ హౌస్లోకి హోమ్ టూర్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. 5వ వారం నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. శనివారం నాడు నాగార్జున ఇంట్రో సాంగ్తో పాటు మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ సంబంధించిన షూట్ కంప్లీట్ అయ్యింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షూట్ జరిగింది. రాత్రి 11 గంటలకు కంటెస్టెంట్స్ అందరినీ హౌస్లోకి పైపు లాక్ చేస్తారు. ఎంతో ఆసక్తిగా చూస్తున్న బిగ్ బాస్ 8 ప్రోమో షూటింగ్ కంప్లీట్ కాగా ఆదివారం ఉదయం 11 తర్వాత రిలీజ్ అయ్యింది. వర్షం కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ముందుగా అవుట్డోర్ షూటింగ్ ప్లాన్ చేసిన వర్షం కారణంతో లొకేషన్ మార్చుకుని హడావిడిగా షూట్ కంప్లీట్ చేశారు. ఎట్టకేలకు బిగ్ బాస్ నేటి నుంచి మొదలు కాబోతుంది. ఎప్పటి నుంచో బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అయితే ఈసారి సీజన్ 7కు మించి సీజన్ 8 ఉన్నట్లు ప్రోమోలో బట్టి అర్థమవుతుంది. ఇక ఈసారి బిగ్ బాస్లోకి కపుల్స్ ఎంట్రీ అవుతున్నారని తెలుస్తుంది. కపుల్స్ అంటే ఒరిజినల్ కాదు, ఒక సీనియర్, ఒక జూనియర్. అంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఒక కొత్త కంటెస్టెంట్స్ అండ్ అంతకుముందు సీజన్లో ఉన్న ఒక కంటెస్టెంట్స్ను కలిపి జోడీగా తీసుకురానున్నారు. వీరి మధ్య పోటీ పెట్టడం జరుగుతుంది. ఈసారి గేమ్స్ కూడా సీనియర్స్, జూనియర్స్ మధ్య జరగనున్నాయి. మరి ఈసారి హౌస్లో అడుగు పెట్టనున్న కొత్త కంటెస్టెంట్స్ ఎవరంటే హీరో ఆదిత్య ఓం, నటుడు అభయ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, సీరియల్ నటి యష్మియా గౌడ్, కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ కంబం, సీరియల్ హీరో నిఖిల్ మల్కియల్కర్ ఉన్నారు. ఇక వీరితో పాటు ఎప్పటి నుంచో అనిపిస్తున్న పేర్లు కూడా ఉన్నాయి. వారిలో వచ్చేసి ఆర్జే శేఖర్ భాష, డాన్సర్ నైనిక అనసూర, యూట్యూబర్ బెజవాడ బేగక్క, నాగమణికంఠ, కిరాక్ సీత, నటి సోనియా ఆకుల, దోసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్తో పాటు యాక్టర్ అండ్ డైరెక్టర్ నబీల్ ఆఫ్రిది ఉన్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ చాలా రసవత్తంగా సాగుతుందని తెలుస్తుంది. మరి వీరిలో ఎవరు ఉండేది, ఎవరు బయటికి వెళ్ళేది వేచి చూడాల్సి ఉంది. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఈరోజు స్టార్ట్ అయింది. చాలా మంది బిగ్ బాస్ సీజన్ 8కు అంత సీన్ లేదు అనుకుంటున్నారు. ఒకసారి బిగ్ బాస్ స్టార్ట్ అయితే కానీ తెలీదు దాని రచ్చ అంటే ఎలా ఉంటుందో. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మా ఛానల్లో సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన సంగతి అందరికి తెలిసిందే. 3వ సీజన్ నుంచి వరుసగా హోస్ట్ గా చేస్తున్న నాగార్జునే ఈ సీజన్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గత సీజన్ కంటే విభిన్నంగా బిగ్ బాస్ ఆట కొనసాగబోతుందని తెలుస్తుంది. ప్రతి సీజన్ లోనూ ఒక్కో కంటెస్టెంట్ హౌస్ లోకి పంపేవారు.
అయితే ఈ సీజన్ లో ఆటని జంటగా మొదలు పెడుతున్నారు బిగ్ బాస్. ఒక్కో కంటెస్టేషన్ కాకుండా ఇద్దరిని హౌస్ లోకి వరుసగా పంపుతున్నారు. మొత్తం 7 జంటల్ని అంటే మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తున్నారు. మరి హౌస్ లోకి వెళ్ళిన ఆ 14 మంది కంటెస్టెంట్స్ ఎవరు, హౌస్ లోకి అడిగిపెట్టిన తొలి రోజే వాళ్ళకి ఎలాంటి షాక్ లేకపోతుంది బిగ్ బాస్, నాగార్జున పెట్టే ఫిట్టింగ్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ మన రాబోయే ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. ఈసారి ఎంటర్టైన్మెంట్ డబుల్ అంటూ బిగ్ బాస్ సీజన్ 8 ను ఘనంగా ప్రారంభించారు అక్కినే నాగార్జున గారు. ఇక మొదటిగా హౌస్ మొత్తాన్ని చూపించిన నాగార్జున ఆ తర్వాత ఆలస్యం చేయకుండా మొదటి కంటెస్టెంట్ ని స్టేజ్ మీదకి ఆహ్వానించారు. మొదటి కంటెస్టెంట్ వచ్చి కన్నడ బ్యూటీ యష్మి గౌడ. బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇంకా రావడంతోనే పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది యష్మి గౌడ. అసలే కన్నడ గ్యాంగ్ కావడంతో వచ్చేదాగానే మన ముందుడికి రోజా పువ్వులు ఇచ్చి మరీ బుట్టలో వేసింది యష్మి గౌడ. మీ అందానికి, మీ స్టైల్కి, మీ స్మైల్కి, మీ నవ్వుకి, మీ సినిమాలకి అంటూ ఒక రోజా పువ్వునిచ్చి మోకాలపై కూర్చుని మరీ నాకు ప్రపోజ్ చేసింది యష్మి గౌడ. అసలే మన్మధుడు, ఇక ఊరుకుంటారా, వెంటనే చేయందుకుని ఓ ముద్దు పెట్టేశారు నాగార్జున గారు. దీంతో తెగ మురిసిపోయింది యష్మి గౌడ. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, మీకు ఏమి ఇష్టం అంటూ బాగానే మాటలు కలిపేశారు నాగ్. ఇక బిర్యానీ ఇష్టం అనడంతో రకరకాల బిర్యానీలు శాంపుల్ టేస్ట్ కూడా చూపించారు నాగార్జున గారు. ఇలా ఫస్ట్ కంటెస్టెంట్స్ కి ముద్దిచ్చి మరి ఘన స్వాగతం పలికారు నాగార్జున గారు. బిగ్ బాస్ సీజన్ 8 అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఇందులో మొట్టమొదటిగా ఎంట్రీ ఇచ్చిన యష్మి గౌడ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ఆడియన్స్ కి యష్మి గౌడ బాగా తెలుసు. తెలుగులో స్వాల్ చినుకులు అనే సీరియల్ ద్వారా ఆడియన్స్ కి పరిచయం అయింది యష్మి గౌడ. ఈటీవీలో ప్రసారమయ్యే ఈటి సీరియల్లో వెన్నెల అనే పాత్రలో మెరిసింది యష్మి గౌడ. నటన మీద ఆసక్తితో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన యష్మి మిస్ మైసూరుగా మిస్ ఫోటోజెనిక్ టైటిల్ అందుకుంది. తర్వాత కన్నడలో విద్యానాయక అనే సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో మాత్రం స్వాతి చినుకులు ఈమె తొలి ప్రాజెక్ట్. ఆ తర్వాత నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి వంటి సీరియల్లో ఫిదా చేసింది యష్మి గౌడ. ముఖ్యంగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా గట్టిగానే క్రేజ్ తెచ్చుకుంది అమ్మడు. ఇందులో ముకుంద అనే నెగిటివ్ షేడ్ లో ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది యష్మి గౌడ. కృష్ణ ముకుంద మురారి సడన్ గా శుభం కార్డు వేయడంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. అసలే ప్రతి సీజన్ లోనూ కన్నడ బ్యాచ్ కన్ఫామ్ గా ఉంటుంది. లాస్ట్ సీజన్ లో ప్రియాంక జైన్, శోభా శెట్టి హౌస్ లో ఓ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈసారి కోటాలో యష్మి గౌడ వచ్చిందనమాట. ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే జీవితంలో చాలా కష్టపడి పై స్థాయికి వచ్చింది. అలానే ఈమె చాలా ఇంటర్వ్యూలో తనకి లవ్ ఫెయిల్యూర్ ఉందని చెప్పి బాధపడింది. మరి బిగ్ బాస్ హౌస్ లో ఈ సొట్టబుగ్గుల సుందరి ఏమాత్రం రాణిస్తుందో వేచి చూడాలి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో కొట్టండి.